నాకు అర్థం అవ్వలేదండి. ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ 6 అన్నారు, ముఖ్య అని చెప్పి ఓట్లు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే మా అక్క చెల్లెమ్మలు, మా తల్లులు, మహిళలు. నేను వాళ్ళని సునాయాసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి, వాళ్ళకి ఏదో ఆస్తి కల్పించి, తర్వాత వచ్చి వాళ్ళ చేతిలో వైకుంఠం చుమ్మెట్టేసి ఏదో మాయమాలు చెప్పేసి సరిపోద్దనే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు ఆ మహిళ తాలూకా ఆ సోదరిమణి తాలూకా పల్స్ని పట్టేశారు. అమ్మ ఆలోచన చేయండి. అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీని ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి? ఒకటా రెండో చెప్పండి. హామీలకు వచ్చి రేపు ఎల్లుండి వచ్చారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తాను. ఆగస్టు 15కి బస్కి సంబంధం ఏంటండి? ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో పండగకి వచ్చి పండగ కానుక ఇచ్చేయమంటే అర్థం ఉంది, కానీ నాకు ఐపీఎస్ అర్థం అవ్వలేదు ఆ డేటు. ఇంకా సరే అమ్మఒడి, తల్లికి వందనం, ఇంకప్పుడు ఏదో స్కూల్ తెరిచి ఇస్తానని అంటున్నారు. ఇంతకుముందు ఒక సంవత్సరం అయిపోయింది, పాత అయిపోయింది, ఇంకో సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అప్పుడే గుల్కాకి అయిపోయింది. ఏమి ఇస్తారేమో చూడాలి. ఆ బస్సు కూడా ఇంకా దానికి విధి విధానాలు కూడా ఇంకా చూడలే. వస్తాయి రాదో, ఇంకా ఆగస్టు 15 కదా, ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ఇంకా దాని సంగతి చూద్దాం. ఇవ్వాలని కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నిటికంట ఆ చెల్లికి ఆ అక్కకి 3 రోజుల కింద ముఖ్యమంత్రి ఒక సమావేశం మాట్లాడుతూ ఓ జలక్కిచ్చారు. ఏ రకంగా వాళ్ళకి ఎంత ధైర్యంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే, ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాట ఇచ్చారో ప్రతి మహిళ 18,000 నిండిన చెల్లికి 59 సంవత్సరాలు ఉన్న మహిళ లోపల నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆడబిడ్డ నిధి మొన్న 3 రోజుల కింద ఏమంటారు, అది P4 పెట్టాను, ఆ P4లో చూస్తాను, P4కిను ఆడబిడ్డ నిధికి సంబంధం ఏంటి ముఖ్యమంత్రి గారు? నాకు అర్థం అవ్వలేదు. మేము రాజకీయాలు ఉన్నాం కదా, మాకు కూడా కొద్దిగా జ్ఞానోదయం చేయండి. P4కి ఆడబిడ్డ నిధికి నెలకి 1,500 మీరు ఇస్తానన్నా, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నా. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 12 నెలలు అయ్యి సుమారు 1,50,00,000 మంది ఎంతో అర్హులు ఉంటారు. కొన్ని అంకె అంతే తమనేయండి, సుమారు 1,00,00,000 పైనే ఉంటారు. మేము 1,50,00,000 అంటాం, మీరు 1,30,00,000 అంటారు, లేదా 1,20,00,000 అంటారు, లేదా 1,60,00,000 అంటారు. ఎంత ఉన్నాయండి? ఏది 12 నెలలు అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? ఇప్పుడు P4 కంటే దానికి లింక్ పెడతారు. P4కి లింక్ ఏంటి? P4 ఏంటి, ఇదేంటి? నాకు అర్థమా? అంటే స్ట్రెయిట్గా ఆ సోదరి మనల్ని, ఆ అక్కని, ఆ చెల్లిని, ఆ తల్లిని స్ట్రెయిట్గా వాళ్ళు వచ్చి మోసం చేసినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.
ఏం చేస్తారు మీ మిత్రపక్షాలు? మీ తాలూకా మీ విధానం ఏంటి చెప్పండి అడుగుతున్నాను. ఇది హులిక్ అయిపోయినట్టునా? సోదరి మనకి జలకిచ్చినట్టునా? మీరు దాన్ని రెండాల్సి చేయండి. జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీ తాలూకు విధానం మీద దీని మీద చెప్పాలి. అంత ధైర్యంగా ఎలాగండి? ఎంతవరకు రేపిస్తాను నుండిస్తానని వారు ఇప్పుడు జాగ్యంగా అంటే ఎంత మోసం అంటే ఎన్నికలండి ఎంత అపాసం అయిపోయింది. ఎన్నికల ముందు ఏదైనా చెప్పొచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా మనం మాట్లాడవచ్చు. అయిపోయింది కదా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆలోచించుకుందాం అనుకునే రీతిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెలను అందరినీ ప్రతి మహిళని కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఏ రకంగా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందో ఇవ్వండి. ఇది మీకేం చెప్తుంటే అనౌన్స్ చేయండి, డేట్ ఎప్పటి నుంచి ఇస్తారో. ఈ ఆడబడింది ఇది ఈ 18 సంవత్సరాల నిండిన మహిళకి, 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళకి ఎప్పుడు లోపు ఇస్తారో మరి ప్రకటించాలని కోరుతున్నాను. రేపు మహానాడు లేదా ఆర్భాటగా మీ తాలూకా ఆరిబాధ్యం చేస్తాను కదా చెప్పండి. అక్కడ చెప్పాలని డిమాండ్ చేస్తాం. లేకపోతే మీరు పూర్తిగా కూడా ఈ మహిళలందరినీ కూడా మీరు మోసం చేసిన వాళ్ళు మోసకారులు అనేది నిర్ధారణ అవుతుంది. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలిచాను.